హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చికెన్ సూప్ చేద్దామండి. ఫస్ట్ చికెన్ తీసుకున్నాను, క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. దీన్ని చికెన్ ఒక 1/2 kg ఉంటుంది. ఇప్పుడు ఓట్స్, నెక్స్ట్ ఆనియన్, జింజర్, తర్వాత టామరిడ్, కొంచెం కొరియండర్, తర్వాత సాల్ట్, ధనియా పౌడర్, జీరా, కసూరి మెతి, గరం మసాలా. ఇప్పుడు స్టవ్ మీద వాటర్ బాయిల్ చేసుకుంటున్నాను. దీనిలో మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని వేస్తున్నాను. బాగా బాయిల్ అవ్వనివ్వాలండి. ఈ బాయిల్ అవుతుంటాయి కదా, నెక్స్ట్ ఈ ఓట్స్లో కొంచెం వాటర్ పోసుకొని వీటిని సూప్ చేసుకోవాలి. ఇలా పోసుకొని సరిపోద్ది, అంటే మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి వాటర్ పోసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకొని ఒక పక్కకు పెట్టేసుకోండి. ఇంకొంచెం వాటర్ యాడ్ చేద్దాం, మరి తక్కువ కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఇప్పుడు చికెన్ బాయిల్ అయిపోయింది ఆల్మోస్ట్. ఒకసారి చూద్దాము. చికెన్ బాయిల్ అయిపోవచ్చింది. నెక్స్ట్ దీన్ని తీసేసి పక్కన పెట్టుకొని పక్కన సపరేట్గా ఒక డిష్లో పెట్టేసుకుంటే ప్లేట్లో పెట్టుకుంటే అయిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు వాటర్ బాయిల్ అవుతున్నాయి కదా, ఇంకొక పాన్ తీసుకొని దానిలో మనం పాన్ హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక నెక్స్ట్ ఇప్పుడు జింజర్ జింజర్ సన్నగా తరిగిన జింజర్ జస్ట్ కొంచెం లైట్గా ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయినాక నెక్స్ట్ మంచిగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు దీనిలో మనం నెక్స్ట్ ఆనియన్స్ యాడ్ చేసుకుందాము. ఆనియన్స్ కూడా ఫ్రై అవుతున్నాయి. వేసుకుని జస్ట్ మొత్తం మంచిగా కలిపేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ కొంచెం రెడ్డిష్ వచ్చే వరకు ఉంచుకొని నెక్స్ట్ దీనిలో ఇప్పుడు మనం దీన్ని ఏమంటారంటే డ్రై లెమన్ యాడ్ చేస్తున్నాను. యాక్చువల్గా నిమ్మకాయలు మనం ఎండబెడితే ఇలా డ్రై లెమన్ అంటారు, అంటే జస్ట్ కొంచెం పులుపు కోసము డ్రై లెమన్ యాడ్ చేసుకున్న దాన్ని కూడా మంచిగా రోస్ట్ చేయాలి ఆనియన్స్తో పాటు, అంటే ఫ్లేవర్ కోసం యాడ్ చేస్తున్నాం మనం. మంచిగా ఫ్రై అయిపోవాలండి రెండు. ఒక 5 minutes అలా ఫ్రై అయినాక నెక్స్ట్ ఇప్పుడు మనం సాల్ట్, జీరా, ధనియాల పొడి, కసూరి మెతి అన్నీ వేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. అంటే ఆ మసాలాస్ మొత్తం వాటిలో మంచి కుక్ అయిపోవాలన్నమాట. సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు వేసుకున్నా, ఏదో 1 స్పూన్ వేసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో నానబెట్టిన ఓట్స్ ఉన్నాయి కదా, అవి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మన చికెన్ తీసాం కదా, ఆ వాటర్ ఎక్స్ట్రా ఉన్నాయి వాటర్ అందులో యాడ్ చేసేసుకున్నాను. వాటర్ కొంచెం తక్కువగా ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుందాము, ఓట్స్ బాయిల్ అవ్వాలి కదా. వాటర్ యాడ్ చేసుకున్నాక ఇంకొకసారి కదిపి ఒక 5 to 10 minutes మంచిగా కుక్ అవ్వనివ్వాలి. ఓట్స్ మంచిగా కుక్ అయిపోయే వరకు ఒకసారి కలిపేసుకుని ఒక 5 minutes కుక్ అవ్వనిద్దామండి. ఇప్పుడు ఈలోపు చికెన్ బాయిల్ చేసిన చికెన్ మొత్తం సపరేట్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు దీన్ని జస్ట్ ఏంటంటే స్మాష్ చేసుకోవాలి, అంటే చిన్న చిన్న పీసెస్ లాగా. మరీ మిక్సీలో వేస్తే మెత్తగా అయిపోద్ది కాబట్టి చిన్న చిన్న పీసెస్ కింద స్మాష్ చేసుకోవాలి కాబట్టి అందులో వేసి దంచుతున్నాము. జస్ట్ బాయిల్ చేసిన చికెన్ బోన్స్ అవన్నీ తీసి సపరేట్ చేసుకున్నాం కదా, ఆ చికెన్ అన్నమాట. చూద్దాము ఎలా ఉందో. ఓకే, చిన్న చిన్నగా స్మాష్ అయిపోయింది కదా, దీన్ని తీసి పక్కన ఒక గిన్నెలో పెట్టేసుకుందాము.
అంటే మనం సూప్ తాగేటప్పుడు చిన్న చిన్న పీసెస్ లాగా తగులుతుంది. అందుకని ఇప్పుడు దీనిలో కొంచెం హాట్ వాటర్ యాడ్ చేసుకుందాము. ఈ బాయిల్ చేసిన సపరేట్ చేసి పెట్టుకున్న చికెన్లో ఒకసారి మన ఓట్స్ కుక్ అయినా లేవు చూద్దాం ఈలోపు మనం. ఆల్మోస్ట్ ఆల్ కుక్ అయిపోయిందండి. ఇందులో మనం స్మాష్ చేసి పెట్టుకున్న చికెన్లో వాటర్ యాడ్ చేసుకున్నాం కదా, అది కూడా ఈ ఓట్స్ దానిలో వేసేసుకొని మంచిగా స్టిర్ చేసుకొని ఇంకొక 5 minutes బాయిల్ అవ్వనివ్వాలి. అంటే టేస్ట్ మంచిగా తెలుస్తుంది. దీనిలోకి ఇప్పుడు మనం కొరియాండర్ ఇంకా ఇది యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. జస్ట్ ఒకసారి మంచిగా స్టిర్ చేసేసుకోండి. ఇంకా మన ఎమ్మి చికెన్ సూప్ రెడీ. మీ అందరు కూడా ట్రై చేయండి. నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ లీలా టాక్స్. ఓకే, చికెన్ సూప్ ఎలా వచ్చిందో కమెంట్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.